హాయ్ ఫ్రెండ్స్! వెంబట టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 24 అవర్స్ మనకు థర్డ్ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారా లేదా? సో, చాలా వరకైతే 50, 50 చాయిస్ అయితే అంటున్నారు. అది ఎంతవరకు నిజము అనేది కూడా ఈ వీడియో చెప్తాను. అండ్ మాకు కేటగిరీ బి సంబంధించి స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి కూడా డేట్స్ రిలీజ్ చేశారా లేదా? అనేది మనకు కూడా చెప్తాను. ఈ వీడియో డీటెయిల్స్ చూడండి. సో, వీడియోలోకెళ్ళే ముందైతే కామెంట్ సెక్షన్ ప్రతి ఒక్కరు కూడా ఒక 5 సెకండ్స్ జస్ట్ ఓపెన్ చేసి #వివాడ్ థర్డ్ కౌన్సెలింగ్ అనే హ్యాష్‌ట్యాగ్‌నైతే నీట్‌గా క్లియర్‌గా అయితే మీరు ఎంటర్ చేయండి. కరెక్ట్‌గా కామెంట్ చేస్తే అది మీకు బ్లూ కలర్‌లో హైలైట్ అయితే అవుతుంది. ఈ విధంగా హైలైట్ అయ్యేలా ప్రతి ఒక్కరు కూడా చేయండి. మాక్సిమం అయితే ఒక హ్యాష్‌ట్యాగ్ చేస్తే మీకి థాట్ కౌన్సిలింగ్ పెట్టుకోవడానికి ఎందుకు పెట్టుకుంటున్నారు అనే ఒక రీజన్ రాసి కామెంట్ సెక్షన్‌లోని #వివాడ్ థాట్ కౌన్సిలింగ్ అని లాస్ట్‌లోని రాసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ట్వీట్ కూడా చేయొచ్చు. ట్వీట్ కూడా చేయండి. ట్విట్టర్‌లోకెళ్ళి ఎక్స్‌లోకెళ్ళి అయితే ట్వీట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మనకైతే నారా లోకేష్ గారికి ట్వీట్ చేస్తే ఏదో ఒక అప్డేట్ అయితే మనకు మాక్సిమం అయితే వస్తుంది. దానిలో డౌట్ అయితే లేదు. ఎందుకంటే గత 2, 3 ఇయర్స్ నుంచి కూడా ఈ యొక్క థర్డ్ ఫేజ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అందుకు ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ప్రతి ఒక్కరు టెన్షన్ పడకండి. 50, 50 చాయిస్ మాక్సిమం కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఒక 60% వరకైతే. దాంట్లో డౌట్ లేదు. ఒకవేళ మీ సపోర్ట్ ఉంటే మాత్రమే ఈ యొక్క థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది మీ కౌన్సిలింగ్ కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ బాగా సపోర్ట్ చేస్తే చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని అయితే గవర్నమెంట్ కూడా ఒక డెసిషన్ తీసుకుంటది. మీరే ఇంకా పట్టించుకోకుండా ఉంటే గవర్నమెంట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేయరు. మీరు చేసే సపోర్ట్ బట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే ట్వీట్ చేయండి ట్విట్టర్‌లోకి వెళ్ళి. నెక్స్ట్ వచ్చి వీడియో కామెంట్ సెక్షన్‌లో కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక 5 సెకండ్స్ ఓపెన్ చేసి #వివాడ్ థర్డ్ కౌన్సిలింగ్ అయితే కరెక్ట్‌గా క్లియర్‌గా చేయండి. బ్లూ కలర్‌లో హైలైట్ అయ్యేలాగా. అప్పుడైతే మనకైతే ఎక్కువ మంది ఈ యొక్క థర్డ్ కౌన్సిలింగ్ గురించి హ్యాష్‌ట్యాగ్ అయితే వైరల్ చేస్తారు. ఇదనమాట మనకొచ్చిన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మనకు కేటగిరీ బి సంబంధించి చూసుకుంటే వాళ్ళకి కూడా మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకు స్పాట్ అనేది మనకి మెయిన్‌గా మెన్షన్ చేశారు. ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి మాక్సిమం ఇంకా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే గనుక మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. దీనికి సంబంధించి మనకు మాక్సిమం నెక్స్ట్ వీక్‌లో ఏదో ఒక అప్డేట్ మాక్సిమం వస్తుంది. అసలు కండక్ట్ చేస్తారా లేదా? ఇంకా ఫైనలా అనేది కూడా చెప్తారు. ఏదైనా అప్డేట్ వస్తే గనక మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వెయిట్ చేసిన వారుంటే జస్ట్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి చాలు. థాంక్ యూ.